అందరినీ ఎంటర్టైన్ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినందుకు. సో అసలు ఈ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అనేది మూవీ ప్రొడక్షన్స్లో ఉంది, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న. సో అందరం ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయ్యాము. సో అది మిస్ కాకుండా ఎలా ఉండాలి, ఏం చేయాలనే దానికి సో ఓటీటీ బిజినెస్లోకి అడుగుపెట్టారు. సో సపోర్టెడ్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. సో ఆల్రెడీ ఇంతకు ముందు చేశారు సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ అనేది. సో అలానే ఇది స్టార్ట్ అయింది అనమాట ఇన్ 2019. సో ఫస్ట్ మ్యాచ్ అనేది మనకి సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేసాక పాండమిక్ వచ్చింది. సో అందులోనే అదే టైంలో కదా అని ఆపకూడదు కూడా. సో అసలు ఈ థాట్ వచ్చినందుకు, ఇలా కంటిన్యూ చేస్తున్నందుకు, కమింగ్ బ్యాక్ అంటున్నందుకు సో రమేష్ గారికి థ్యాంక్స్. అందరినీ ఒకేసారి పిలిచేయాలా? అందులో కూడా పేర్లు ఫస్ట్ వస్తాయి కదా, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతా. తమన్ గారు, తరుణ్ గారు అండ్ సుధీర్ బాబు గారు, సో అందరూ సో మీ వాల్యుబుల్ టైం ని ఈ ఈవినింగ్ ఇలా మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరి చేత మాట్లాడించాలని ఉంది. సో ఇక్కడ కూడా నాకు కన్ఫ్యూజన్ అని భయం వస్తుంది. సో ఇంతమంది ఫస్ట్ ఎవరిని పిలిస్తే ఏమంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది రైజ్ అవుతుంది డౌట్. నాకు చెప్పరంటారా ఏమనుకున్నా కానీ. ఫస్ట్ శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఫస్ట్ రమేష్ గారు. సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సెకండ్ సీజన్ అనౌన్స్మెంట్ ఈవెంట్కి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి థాట్ అనేది జనరలీ రైజ్ అవుతూ ఉంటుంది, కానీ ఆ థాట్ అందరికీ రీచ్ అవ్వాలి, ఏ విధంగా రీచ్ అవ్వాలి అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. అది మనకి వస్తే గుడ్ థాట్ అనేది మన దగ్గరే ఉంటుంది, కానీ అది 10 మంది దగ్గర షేర్ చేస్తున్నాం అనుకోండి, అది కొంతమందికి ఉపయోగపడవచ్చు. వాళ్ళు ఆ మంచి థాట్ ని 10 మందిలోకి తీసుకువెళ్ళి దాన్ని ఉపయోగపడే విధంగా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఒక థాట్ వచ్చినప్పుడు యాక్చువల్ గా దీన్ని ఏ విధంగా పబ్లిక్ లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మేము వచ్చి మీడియా ముందు నిలబడ్డాం అనుకోండి, ఒక 10 మెంబర్స్ రీచ్ అవుతున్నామో, కానీ దాన్ని రీచ్ అవ్వాలంటే ఆ పొటెన్షియల్ ఉండాలి. దీనికోసం ఎవరు ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఇటువంటి ఈవెంట్స్ కి ఫస్ట్ నుంచి కూడా ముందున్నటువంటి శ్రీకాంత్ గారు కానీ, తరుణ్ గారు కానీ, వాళ్ళ టీం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఈవెంట్స్ కి ఎనీ గుడ్ కాజ్ ఫస్ట్ స్టెప్ వాళ్ళే ముందుంటారనమాట. అందుకనే ఫస్ట్ వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత సార్ ఈ విధంగా మేము ఒక చిన్న గుడ్ కాజ్ అనుకుంటున్నాము, దీన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి అన్న థాట్ ఉంది అని చెప్పంటే మేము రెడీ, మా టీం రెడీ అని చెప్పేసి అని ప్రోత్సాహం ఇచ్చారనమాట. దాంతో 2019 మే సౌత్ ఆఫ్రికా సెంచురియన్ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాము. అందరూ అనుకుంటారు కానీ సెలబ్రిటీస్ వీళ్ళు ఓన్లీ సినిమా ఫీల్డ్ బిజీగా ఉంటారని చెప్పేసి, కానీ ఆ మ్యాచ్ జరిగిన తర్వాత ఎవరికి కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు జనాలకు ఎవరికి కూడా నోట మాట రాలేదన్నమాట. ఎందుకంటే తమన్ గారు కొట్ట 6లు అన్ని కూడా స్టేడియం బయటే పడినాయి. స్టేడియంలో పడలేదు, స్టేడియం అన్ని మొత్తం స్టేడియం బయటే పడినాయి అనమాట. అలాగే శ్రీకాంత్ గారు, తరుణ్ గారు, తర్వాత భూపతి గారు, ఇంకా వేరే చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు ఆ ఈవెంట్ కి. ఫస్ట్ ఈవెంట్ అది ఫస్ట్ సీజన్ కింద మేము అక్కడ ఆర్గనైజ్ చేశాము. ఆ తర్వాత సేమ్ ఇయర్ ఇన్ 2019 అక్టోబర్ 12 హ్యూస్టన్ లో వరప్రసాద్ బొడ్డు గారి నాయకత్వము, మా రాజీవ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అక్కడ ఫస్ట్ సీజన్ ని ముగించడం జరిగింది ఆ ఇయర్ లో. ఆ తర్వాత మళ్ళీ చేద్దామన్న ఆలోచనలో ఉండగా మనకందరికీ తెలిసిందే కోవిడ్ పాండమిక్ వచ్చి 2 years ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్ అయ్యారు. ప్రజెంట్ కోవిడ్ పాండమిక్ అనేది మెల్లిగా తగ్గుముఖం పట్టింది కాబట్టి మళ్ళీ అప్రోచ్ అవడం జరిగింది తరుణ్ గారిని, శ్రీకాంత్ గారిని. సార్ ఈ విధంగా మళ్ళీ ఈవెంట్ అనుకుంటా ఉన్నాము అంటే ఓకే మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి చెప్పారనమాట.
దాంతో ఈ సెకండ్ సీజన్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సెకండ్ సీజన్ అనౌన్స్మెంట్ ఈవెంట్ అనేది ఈ రోజు చేయడం జరిగింది. అంతేగా. సో ఈ ఈవెంట్ కి సహకరించినటువంటి ఎలైట్ మీడియా, లేబుల్ ధృవ అండ్ అదర్ స్పాన్సర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా రేపు శ్రీరామనవమి శుభాకాంక్షలు. క్రికెట్ మా అందరికీ ఎంత ఇంట్రెస్ట్ మీ అందరికీ తెలుసు. ఎన్నోసార్లు మేము క్రికెట్ మ్యాచ్లు ఆడడం జరిగింది. అలాగే 2019లో సౌత్ ఆఫ్రికా ఆ సెంచరీ గ్రౌండ్లో ఆడతామని మేము ఎప్పుడు అనుకోలేదు. అదొక కళ అనుకున్నాం. బట్ ఆ గ్రౌండ్లో ఇందాక చెప్పినట్టుగా తమిళ చేసి అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే స్టేడియం బయట పడి అన్ని. సో ఫస్ట్ టైం రమేష్ గారు అక్కడ హాస్పిటాలిటీ కానీ అక్కడ అరేంజ్మెంట్స్ కానీ చాలా అద్భుతంగా చేశారు. ఒక మంచి కాజ్ గురించి చేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ హ్యూస్టన్ లో మేము మళ్ళీ సేమ్ బ్యాచ్ వెళ్ళి మేమందరూ క్రికెట్ ఆడుకున్నాం. ఎందుకంటే మాకు కూడా ఈ సినిమా షూటింగ్స్ వాటిలో బిజీగా ఉంటూ ఒక సరదాగా ఒక క్రికెట్ ఆడడం అనేది మాకు ఎప్పటి నుంచి అలవాటు. ఒక మంచి కాజ్ గురించి ఎప్పుడు వీళ్ళు పిలిచినా మేము మ్యాచ్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ వరప్రసాద్ గొడ్డు గారు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఆడాల్సింది, అంతకుముందు ఆడ 2 years కూడా పాండమిక్ వల్ల మేము ఆడలేకపోయాము. సో ఈసారి డల్లాస్ లో సెప్టెంబర్ లో మ్యాచ్ జరగబోతుంది. సో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు. సో చాలా సంతోషం ఉంది ఇక్కడికి రావడం. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే TCA టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నో మ్యాచెస్ ఆడింది ఇంతకుముందు. సో ప్రతిసారి మేము ఒక మంచి కాజ్ కోసమే ఆడతాం. ఇప్పుడు ఎవ్రీ టైమ్ మీ టేకప్ కాజ్. అప్పుడు ఏ ఉందో ఒక్కొక్కసారి చైల్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ కానివ్వండి, ఐ డొనేషన్, ఇలా డిఫరెంట్ కాజెస్ తీసుకుని ఆడుతుంటాం. సో ఈసారి కూడా ఒక మంచి కాజ్ కోసమే ఆడతామని, బట్ ఇట్స్ టూ ఎర్లీ, ఇంకా ఏంటి అనేది డిసైడ్ చేయలేదు. సో విల్ లెట్ యు నో దట్ లేటర్. అండ్ అలాగే మన రమేష్ గారు అందరూ చెప్పినట్టుగానే సౌత్ ఆఫ్రికాలో 2019లో ఆడాం. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వి ఎవర్ హ్యాడ్. అండ్ ఆయన హాస్పిటాలిటీ కానీ, ఆయన ద వే హీ టుక్ కేర్ ఆఫ్ అస్ దేర్ వాజ్ వండర్ఫుల్. అలాగే దాని తర్వాత ఒక 3-4 months గ్యాప్లో మళ్ళీ యుఎస్లో వరప్రసాద్ గారు హ్యూస్టన్లో చేశారు మ్యాచ్. సో అది మంచి సక్సెస్ అయింది, అది బాగా ఎంజాయ్ చేసాం. అండ్ సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి, వరప్రసాద్ గారు అండ్ రమేష్ గారు కలిసి ఇప్పుడు డాలస్లో September 24th మ్యాచ్ చేయబోతున్నారు. సో ఇది మా TCA వర్సెస్ అండ్ యూనివర్సల్ 11. ఐ థింక్ ఆ టీమ్ వాళ్ళు ఐ థింక్ బిడ్డింగ్ ప్రాసెస్ ఏదో ఉంది. సో ది హైయెస్ట్ బిడ్డర్స్ విల్ ఫార్మ్ ఇంటూ వన్ టీమ్ అండ్ ప్లే అగేన్స్ట్ అస్. సో లాస్ట్ టైం అక్కడ లోకల్ ఛాంపియన్స్ ఆడాం, యుఎస్లో గెలిచేసాం. సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక మ్యాచ్ అయ్యింది, ఇంకో మ్యాచ్ గెలిచాం. సో ఈసారి కూడా అలాగే గెలిచేస్తామని నమ్మకంతో ఉన్నాం. అండ్ సో ఇప్పుడు సుధీర్, తమన్, నేను, శ్రీకాంత్ గారు, ప్రిన్స్, రూపాల్ ఇక్కడ ఉన్నాం. అండ్ దర్ మోర్ యాక్టర్స్ హూ విల్ బి అ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో September 24th కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రెస్ మీట్ కర్టన్ రైజర్ అప్పుడు విల్ లెట్ యు నో ది ఎగ్జాక్ట్ ప్లేయింగ్ 11 or 12 whomever we are going. సో అదండి. సో మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ మా మెయిన్ ఆర్గనైజర్స్ అండ్ మీడియా పార్ట్నర్ ఇలైట్ మీడియా వారికి అండ్ ఆల్ ది అదర్ స్పాన్సర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ హోప్ దిస్ మ్యాచ్ బికమ్స్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో జనరల్గా అది ఒక పెద్ద హార్ట్ ఉంటే కానీ అది చేయలేం. సో శ్రీకాంత్ గారు హ్యాస్ దట్ బిగ్ హార్ట్. సో
he always makes that team very big, and he gives that support. So it's very very happy to be under oka team to play cheyadam chala santoshanga undi, and TCA, so our team. So we are very very happy to be on this stage today. Something different for a cricket, for a cause, and it's a fantastic feeling. Last time century only ఆడాం South Africa లో, అంటే we couldn't get out of the ground అన్నమాట. అంత we had so much of thing from the whole team. Ramesh garu anta asalu look after like a family and stuff, so we didn't know ఇంత వెల్కమింగ్ ఉంటుందని. సో క్రికెట్ కోసం అంటే మేము రోజు రాత్రి మ్యాచ్లు ఆడతాం తప్ప అంత క్రౌడ్లో ఆడేటప్పటికి అది ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ గ్రేట్ ఇది అనమాట. సో September 24th వీఆర్ ఆల్ కమింగ్ బ్యాక్ అగైన్ టు డాలస్. అంటే పాండమిక్ వల్ల ఒక 2 years స్టాప్ అయిపోయింది. నౌ వీఆర్ బ్యాక్ అగైన్ ఫర్ దిస్ ఈస్ట్ వెస్ట్ గ్రూప్ కోసం. సో అండ్ వీఆర్ ప్లేయింగ్ విత్ ద యూనివర్సల్ 11. సో ఎవరో తెలియదు. సో ఇట్స్ గోయింగ్ టు బి సో టెస్టింగ్ ఫర్ అస్. ఇవి ఉన్నా కూడా సో వీఆర్ స్టార్టింగ్ అవర్ ప్రాక్టీస్ గేమ్స్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ నెట్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి ఆన్ ద గ్రౌండ్. And it's a great feeling for playing for a cause, and that too in this team. I'm చాలా సంతోషంగా ఉంది to be on the stage, and I'm so happy being part of Srikanth Anna's 11 and TCA. TCA. So Tarun, Sudhir Babu garu, and Prince, and Adesh. There are so many great cricketers also, and celebrities also going to join this team very very soon. So we are very very happy, and very very happy to be here today. And September 24th we'll see you all in US, in a different in Dallas, playing cricket. సో అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను, రాజీవ్ మన వరప్రసాద్ గారి సో కజిన్, వరప్రసాద్ గారి కజిన్. సో ఈస్ట్ వెస్ట్ అనేది మెయిన్గా వరప్రసాద్ గారు వెనకాల ఉంటే మొత్తం ఫ్రంట్లో ఉండి చూసుకునేది అంతా తనే. సో రాజీవ్ ఈసారి కూడా లాస్ట్ టైం లాగే బాగా చూసుకో. సో ఆల్ ది బెస్ట్. అందరు నమస్కారం. అంటే ఒక యాక్టర్గా ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డూయింగ్ సంథింగ్ దట్స్ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ అనేది. అండ్ శ్రీకాంత్ అండ్ తరుణ్ టీసీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఒక మంచి కాజ్ కోసం డిఫరెంట్ పీపుల్తో మాట్లాడి కమ్యూనికేట్ చేసుకొని ఇలా మ్యాచెస్ ఆర్గనైజ్ చేసి మంచి కాజ్ కోసం కొద్దిగా ఫండ్స్ రేజ్ చేయడం జరిగింది. సో ఈసారి ఇట్స్ అన్ బిగ్గర్ ప్లాట్ఫామ్. పోయినసారి కూడా జరిగింది సౌత్ ఆఫ్రికా అండ్ యూఎస్లో. సో మళ్ళీ ఇప్పుడు యూఎస్లో ఆడడం జరుగుతుంది. అంటే ఫార్మాట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫార్మాట్. అండ్ జనరల్ ఏంటంటే యాక్టర్స్ ఆడుకుంటూ ఉంటాం, బట్ దిస్ ఇస్ ఆపర్చునిటీ ఫర్ యూ పీపుల్. అంటే మనం జనరల్గా టీవీలో చూస్తున్నప్పుడు మీరు కూడా మమ్మల్ని కామెంట్ చేస్తుంటారు, క్యాచ్ మిస్ అయింది, 6 కొట్టలేదు, అవుట్ వేయడ్ అని. సో దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ. మాతో ఆడే ఛాన్స్ మీరు బిట్ చేసుకుని, బిట్టింగ్ ఫార్మాట్ ఉన్నది, బిట్ చేసుకుని సో యూ కెన్ ప్లే అగేన్స్ట్ us. సో ఆ కామెంట్లో ఉన్నట్టు ఫీల్డ్లో చేయొచ్చు మీరు మాతో. సో దిస్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ, అండ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ వన్. హలో, అందరికీ నమస్కారం. టీసీఏకి ఆడడం ఇట్ ఈస్ లైక్ అ ప్రివిలేజ్ ఫర్ మీ ఆల్వేస్. నేను పర్సనల్గా చేసినా చేయకపోయినా ఎవ్రీ ఇయర్ ఐఎమ్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటింగ్ టు సమ్టైమ్స్ ఆర్ఫన్స్, సమ్టైమ్స్ ఓల్డర్ పీపుల్. అలా ఎవరో ఒకరికి అప్పుడప్పుడు ఫ్లడ్ రిలీఫ్ కోసం ఆడాం. అలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ టు టీసీఏ, థ్యాంక్స్ టు శ్రీకాంత్ అన్న, తరుణ్ అన్న ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ టు అస్. అండ్ క్రికెట్ ఆడడం అనేది సరదాతో పాటు ఇఫ్ వీ కెన్ లైక్ యూజ్ ఇట్ ఫర్ అ గుడ్ కాజ్, దట్ కెన్ ఆల్వేస్ బీ లైక్ సెలబ్రేషన్. సో 24th డాలస్కి వస్తున్నాం. యూనివర్సల్ 11 బిడ్డింగ్ చేసుకోండి, ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ చారిటీ చేస్తాం. సో వచ్చి మాతో ఆడండి. లాస్ట్ టైం మ్యాచ్ టై అయింది డాలస్లో, ఈసారి గెలుస్తారో లేదో చూద్దాం. హ్యూస్టన్లో టై అయింది మ్యాచ్. అది టై అయింది, నేను క్యాచ్ వదలడం వల్ల టై అయింది. అది ఇది మైక్లో ఉన్న మాత్రం రికార్డ్ అవుతాయి కదా, వీళ్ళ వాయిస్లు కూడా రికార్డ్ అవుతున్నాయా? వద్దు, అదే వద్దంటున్నా. తరుణ్ గారు మైక్ కావాలా మీకు? తీసుకోండి. అవును,
కాదండి, హ్యూస్టన్ ఆడిన మ్యాచ్ గెలిచాం, ఏదైతే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ కోసం ఆడిన మ్యాచ్ గెలిచాం, మనోడు కన్ఫ్యూజ్ అయ్యాడు. నేను సిల్వర్ జూబ్లీకి కరెక్ట్ గానే చెప్పాను, మీరే కన్ఫ్యూజ్ చేశారు. సిల్వర్ జూబ్లీకి వెళ్ళింది, అది టై అయింది. అది క్యాచ్ నేను వదలడం వల్ల టై అయింది. అది దీనికి సంబంధం లేదండి మ్యాచ్. హ్యాపీ. ఈసారి గెలవడానికి మాక్సిమం ప్రయత్నిస్తాం. ఈసారి ఆ క్యాచ్ ఏదో పడతా, చూద్దాం. లెట్స్ సి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పర్వాలేదు. ఓకే సందీప్, థ్యాంక్ యూ. ఈసారి పర్వాలేదు అంటే ఎంతో కొట్టి బాడీ అసలు రాత్రి వెళ్ళిన పిల్లతో డోలో షిఫ్ట్ తీసుకుని పడుకున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ యాజ్ వెల్ యాజ్ క్రికెట్. మాకే తెలుసు ఎన్ని డబ్బులు తగ్గుతాయి మాకు అని. సో వీఆర్ ప్రిపేర్డ్. So we're gonna have fun, and at the same time playing for this cause, it will make us more responsible, and as at the end of the day oka chaala manchi vishayam kosam chestunamani. So we're really happy. Raju, giving to CEO of East West to Raju. Present here. I would like to make it short and sweet. Is whenever it was needed, it was for any charity, Srikanth and Tarun Gari was always standing in front, and others at the same time joined like Sudhir and with Prince, and ఇప్పుడు తమన్ గారు మ్యూజిక్ కొట్టినట్టు తమన్ గారి గురించి I heard so much. He plays beautifully. I could not see him because one match I went and he could not get runs, but I saw a few matches in the screen. So I think it's a great effort by all the people here, and Bhupal, who has always been coordinating with the people, and I thank East to West for their contribution for the society and everything, and everyone they are always there to do any good charity for the people, or we have raised funds for the CM, not just now, it has been happening from 2002. So it's a very long time, and I really thank from wholeheartedly Srikanth Garu, Tarun Garu, and followed by Sudhir, Prince and Taman Garu, everyone. So thank you very much. Celebrities, and coming back, TCA was started with a great initiative. You want? Okay. So TCA was started with a great initiative for the charity, and our association lone first Ramesh Gar South Africa lo start cheyadam, tarvata Varprasad Boddu Gar initiative lo I am just his representative. ఇవాళ ఈ ఈవెంట్ ఉంది అంటే ఒకటి వరప్రసాద్ బొడ్డు గారు, రమేష్ గారు, అండ్ TCA, అండ్ లేటర్ ఆన్ ఎలైట్ మీడియా. సో సెప్టెంబర్ 23rd బ్యాంకెట్ నైట్ ఉంటుంది, సెప్టెంబర్ 24th క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, అండ్ 25th దేర్ విల్ బి అగైన్ ఫర్ ది స్పాన్సర్స్ దేర్ ఇస్ ఎ స్పెషల్ షో. అండ్ ఇది కాకుండా ఇవాళ అనౌన్స్మెంట్ ఈవెంట్తో స్టార్ట్ చేసి జూన్ లాస్ట్ వీక్లో వైజాగ్లో ఒక కట్టిన్ రైజర్ ఈవెంట్, అండ్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో విజయవాడలో ఇంకొక ఈవెంట్, అండ్ అగైన్ బిఫోర్ గోయింగ్ టు US విల్ బి డూయింగ్ ఎ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఇన్ హైదరాబాద్. అండ్ బేసికల్గా ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఎనీబడి కెన్ ప్లే ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఇంతవరకు ఎప్పుడు చూసిన అన్ని మ్యాచెస్ కూడా సెలబ్రిటీస్ వర్సెస్ సెలబ్రిటీస్, లేకపోతే సీరియల్ స్టార్స్ ఇది. బట్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ యూనిక్ కాన్సెప్ట్ వేర్ ఈవెన్ ఎవ్రీ వన్ కెన్ ప్లే, ఎనీ ఫ్యాన్. It means to say it's like Tollywood celebrities versus their fans. So it's a bidding process anamata for all the 12 positions if they want to play against the TCA team. And I know after pandemic we lost entertainment in our lives. And thank you so much Srikanth Garu, Tarun Garu, and Taman Garu, Sudhir Garu, Prince Garu, Bhupal Anna, and మా కోచ్ అండ్ మేనేజర్ వంక గారు, అండ్ మెయిన్ దీని అన్నిటికీ బ్యాక్ ఉండి విజయ్ గారు సపోర్ట్ చేస్తున్నందుకు. సో TCA టీమ్ శ్రీకాంత్ అన్న, తరుణ్ అన్న, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ డాలస్లో September 24th. తమన్ అన్న అగైన్ యూ షుడ్ హిట్ ది బౌండరీస్ అండ్ సిక్సెస్. సుధీర్ గారు విత్ యువర్ క్లాసిక్ ఫోర్స్. ప్రిన్స్ అన్న ఈసారి కూడా క్యాచ్లు మిస్ చేయొద్దు డాలస్లో. అండ్ తరుణ్ అన్న ఆన్ దిస్ కెప్టెన్సీ అండ్ ఆల్. అండ్ ఐ థింక్ ఈవెంట్ గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది స్పాన్సర్స్, లేబుల్ ధృవ, యూనికార్డ్, టాలెంట్ కేఫ్, ఎలైట్ మీడియా అగైన్, అండ్ GPR, and everyone. And thank you so much for the media coming here. Thanks a lot. Yeah, so basically
ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి ఆన్లైన్లో వెబ్సైట్లో eastwestentertainers.comకి వెళ్తే సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్కి వెళ్తే దే కెన్ బిడ్ అగైన్స్ ద ప్లేయర్స్. సో ఫర్ ద ఫస్ట్ బౌలర్, సెకండ్ బౌలర్, క్యాప్టెన్, లేకపోతే ఎంటైర్ టీమ్, ఇదంతా ప్రాసెస్ అంతా డెమో విత్ ద వీడియో విల్ బి రిలీజింగ్ వెరీ సూన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎలైట్ మీడియా. అండ్ ఈ ఈవెంట్ ఇంత ప్రెస్ గ్యాదరింగ్ కానీ లేకపోతే సో మచ్ ఆఫ్ అటెన్షన్ ఇన్ టు ద మార్కెట్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎలైట్ మీడియా, మురళీ గారు అండ్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది వండర్ఫుల్ అసోసియేషన్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ రాజీవ్ గారు.